హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళ ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సో ఎటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కానీ ప్రిపరేషన్ వీడియోస్ కానీ మీరు మిస్ అవ్వకుండా అయితే తెలుసుకోవచ్చు. రీసెంట్గా ఆర్ఆర్బి, జేఈ, రైల్వే, ఎన్టీపీసీ అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ అప్డేట్స్ మీద వీడియోస్ చేశాను. చూడడం వాళ్ళంటే ఒకసారి రీసెంట్ వీడియోకి వెళ్ళి అయితే చెక్ చేయండి. ఈ వీడియోలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ నుండి విడుదలైన జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వివరాలు అయితే చూద్దాం. సో నోటిఫికేషన్ కి సంబంధించి మీకు రాష్ట్రాల వారీగా ఖాళీలు అనేవి డివైడ్ చేశారు. ఆంధ్రాలో 12, తెలంగాణలో 31 ఖాళీలు ఉన్నాయి. టోటల్గా అయితే 200 ఖాళీలు అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించి మనకి అప్లై చేయడానికి ఆగస్టు 14వ తారీఖు చివరి తేదీ, జూలై 25 నుండి అప్లై చేసుకోవడానికి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఎగ్జామ్ టెంటివ్గా సెప్టెంబర్ మంత్లో అయితే కండక్ట్ చేస్తారు. ఈ సాలరీ అనేది మీకు టైర్ 1 సిటీలో 32,800, టైర్ 2 సిటీ అయితే 31,200, టైర్ 3 సిటీ అయితే 30,000 రూపాయలు అనేది అయితే మీకు అప్రాక్సిమేట్గా సాలరీ అనేది ఇన్ హ్యాండ్ రావడం అయితే జరుగుతుంది. మీకు ప్రొబేషనరీ పీరియడ్ అనేది 6 మంత్స్ అయితే ఉంటుంది. మీకు అప్లై చేయడానికి జూలై 1 నాటికి 21 నుండి 28 సంవత్సరాల లోపు వయసు అయితే ఉండాలి. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది గ్రాడ్యుయేషన్ అనేది మీరు ఎన్ని డిసిప్లైన్లో అయితే చేసి ఉండాలి. మినిమం 60% మార్కులు అయితే రావాల్సి అయితే ఉంటుంది. సో ఇది కూడా గమనించండి ఖచ్చితంగా. అలాగే కంప్యూటర్ లిటరసీ అనేది వర్కింగ్ నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ సిస్టమ్ అనేది కూడా మ్యాండేటరీగా ఉండాలని చెప్తున్నారు. అలాగే మనకి సర్టిఫికేట్, డిప్లొమా, డిగ్రీ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్ లాంగ్వేజ్ కానీ ఓకే ఇటువంటివన్నీ కూడా మీకైతే ఉండొచ్చు. అలాగే వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ప్రిఫర్ చేస్తామని చెప్పే కానీ ఖచ్చితంగా వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని అయితే మ్యాండేటరీ అయితే కాదు, కంప్యూటర్ స్కిల్స్ మాత్రం ఉండాలి. మీకు ఆన్లైన్ ఎగ్జామ్ అలాగే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇంగ్లీష్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, న్యూమరికల్ ఎబిలిటీ, కంప్యూటర్ స్కిల్స్ మీద అయితే ప్రశ్నలు అడుగుతారు. జనరల్ అవేర్నెస్ లో ఇది మనకి హౌసింగ్ ఫైనాన్స్ ఇండస్ట్రీ రిలేటెడ్ గా కూడా కొన్ని ప్రశ్నలు అయితే అడగడం జరుగుతుంది. టోటల్ గా మనకి 120 నిమిషాల పాటు పరీక్షా సమయం ఉంటుంది. పేపర్ ఇంగ్లీష్ లో మాత్రమే ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ 0.25 అయితే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ అనేది అయితే కండక్ట్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ మిగతా ప్రాసెస్ అంతా మనకి మెడికల్ ఇవన్నీ కూడా కామనే కదా. అప్లై చేయాలనుకుంటే 800 రూపాయలు ఎగ్జామినేషన్ ఫీజు అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. 18% జిఎస్టీ అనేది కూడా మనకైతే అప్లికేబుల్ అని అయితే చెప్పడం అయితే జరుగుతుంది. పరీక్షా కేంద్రాలు ఎగ్జామినేషన్ సెంటర్ విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, విజయనగరం, శ్రీకాకుళం, తిరుపతి, నెల్లూరు, కర్నూలు, కడపలో అయితే ఆంధ్రప్రదేశ్లోను, హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, వరంగల్లో మనకి తెలంగాణలోను పరీక్షా కేంద్రాలు అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది. నోటిఫికేషన్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కూడా క్లియర్ కట్గా చెక్ చేయండి. ఇక్కడ అప్లై ఆన్లైన్ క్లిక్ హియర్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంచుమించుగా మనకి ఐబీపీఎస్ ఎలా అయితే ప్యాటర్న్ ఉంటుందో సేమ్ అదే విధంగా ఐబీపీఎస్ ఇంటర్ఫేస్ ఉంటుంది అప్లై చేయడానికి. ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి మీరైతే 1 by 1 స్టెప్ వైజ్ గా అప్లై అయితే చేసుకోవచ్చు. ఆగస్ట్ 14 అనేది చివరి తేదీ. ఇది మనకి ఎల్ఐసి నుండి వచ్చిన నోటిఫికేషన్ అనేది. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అనేది చేసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ.